సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్లో చెత్త డంపింగ్ యార్డు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్లవల్లి గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు. కొందరు గ్రామ యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అటవీ ప్రాంతంలో డంప్ యార్డు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే డంప్ యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో బంద్కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తను తమ గ్రామాల సమీపంలో వేసేందుకు డంపింగ్ యార్డును పెడితే సహించేది లేదంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై 2 రోజుల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామ యువకులు కూడా కదిలి వచ్చి సెల్ టవర్ ఎక్కి డంపింగ్ యార్డు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. కాగా సెల్ టవర్ ఎక్కిన యువకులను, గ్రామస్తులను దించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను పెట్టి మా భవిష్యత్ తరాన్ని కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏం కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా. మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను, పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో దొరుకుని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పొట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది. మరి మేము రైతులం, మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మరి ఇక్కడ ఉన్న తక్కువ భూములు, అందులో మేము చాలా బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం. కనీసం ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం.